ఉన్నది నమ్ముతున్నది అమ్మా ఎవరు డుమ్మా కొట్టరాదు దీంతో ఓకే ఓకే రోజు కాడ కనిపిస్తున్నాడు మహేంద్ర ఏమో మిషన్ ముందట నిలబడి చూస్తున్నాడు అగో ఇదంతా నువ్వు చేసిన కథనే కదా నీకు తెలియదా ఏమి సర్కార్ టీచర్లకు సక్కనైన పని పెట్టి నువ్వు ఆగాగు గడ కూసుండి మొత్తం ముచ్చట చెప్తా నీకు నేను సర్కారు టీచర్లను ఏమంటే వాళ్ళకు నేనేం పని చెప్పితే వాళ్ళ జోలికన్నా పోతినా అబ్బో చూస్తే ముత్తమంతనే ఉంటావు గానీ సర్కారుకు సురుకులు పెట్టుట్లా నీకంటే మంచి వంటకాడు ఉంటాడు అయ్యింది అసలు ముచ్చట ఏందనంటే సర్కారు పనులన్నీ చందన అవుతున్నాయని ముచ్చట చెప్పినావు కదా యాది మరిచినావు అయ్యింది అవు నిజమే కదా వారం 10 దినాల సంది చెప్తానే ఉన్నాము సర్కారు బడులు సక్కదిద్దుమని ఏమైంది ఇప్పుడు గదే నువ్వు చెప్పిన మాట ముఖ్యమంత్రి రేవంత్ సార్ విన్నట్టున్నాడు అందుకే సర్కారు బడుల మీద మనసు పెట్టిండు అలా చేసే సర్కారు టీచర్లు స్కూల్కు డుమ్మా కొట్టకుండా కొత్త ఉపాయం చేసిండు కొందరు టీచర్లు రిజిస్టర్ల సంతకం పెట్టి బయటకు పోతారట ఇక కొందరు పిల్లలు లేని కాడ టీచర్లు 2-3 రోజులకు ఒకసారి పోయి రిజిస్టర్ల 2-3 రోజులకు ఒకటేసారి సంతకం పెడతారట గవి డుమ్మా కొట్టకుండా ఉండేటందుకు వాళ్ళకు ఫోటోతోనే అటెండెన్స్ ఇస్తాడట అంటే రోజు స్కూల్కి పోయి గా మిషన్లో ఫోటో దిగుతేనే వాళ్ళకి జీతం వస్తుంది ఇక కొన్ని బల్లలనేమో సర్కారు బడికి బాగా పిల్లలు రావాలని టీచర్లు ఇండ్ల పొంటి తిరుగుతూ ఉంటే కొందరేమో వస్తే మాకేంది పోతే మాకేంది అని టైంకు పోయి సంతకం పెట్టి రియల్ ఎస్టేట్ సిటీల బిజినెస్ మీద పడ్డారట అందుకే సర్కారీ ఉపాయం కట్టింది అబ్బా మంచి పని చేస్తున్నది కదా సర్కారు అయితే గిట్లా బడుల టీచర్లను కట్టడి చేసినట్టే సౌలతులు సక్కదిద్ది పొరగాళ్లకు మంచి పువ్వు పెడితే ఇంకా మంచిగా పేరు వస్తుంది నిజమేనే బాలన్న కొన్ని బడులల్లా పోరగాళ్లకు ఉడకని అన్నం పెడుతున్నారు పప్పు బదులు నీళ్ళసారు పోసి గదే తినమంటున్నారు అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా కూడా పట్టించుకునేటోళ్ళు లేరు ఒంటికి రెంటుకు పోయేందుకు కూడా సౌలతులు లేవు బళ్ళల్లో మస్తు సమస్యలే ఉన్నాయి మొన్నటిదాకా సర్కారు బళ్ళల్లో లైన్ పట్టినట్టు ఫుడ్ పాయిజన్ అయ్యే పోరగాన్లకు శమ గోసగోసాయే అందుకే ప్రభుత్వ టీచర్ల మీద పెట్టిన మనసు కాస్తంతా పోరగాన్ల మీద కూడా పెట్టాలి వాళ్ళకు మంచి బువ్వ కడుపు నిండా పెడితేనే బుర్ర నిండా చదువుకుంటారు ఇది మొదలు చేయాలి రేవంత్ సారు టీచర్లను చూసుడు కాస్తారు పోరగాన్ల మీద కూడా మనసు పెట్టురు అంటారు దీన్నోళ్ళు గట్లా దానికి మనం చెప్పిన ముచ్చటనైతే పోరగాళ్లకు పనికొచ్చేది కదా గదే సంతోషము చూద్దాం ఇక కొనాకరికి ఏం చేస్తారో